ప్రముఖ పంజాబీ సింగర్ దిల్నూర్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 10 కోట్లు ఇవ్వకపోతే వారం రోజుల్లో హత్య చేస్తామని దుండగులు బెదిరించారు. వరుసగా 2 సార్లు కాల్స్ రావడంతో దిల్నూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక దిల్నూర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ పంజాబీ సింగర్ దిల్నూర్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 10 కోట్లు ఇవ్వకపోతే వారం రోజుల్లో హత్య చేస్తామని దుండగులు బెదిరించారు. వరుసగా 2 సార్లు కాల్స్ రావడంతో దిల్నూర్ పోలీసులను ఆశ్రయించాడు. దిల్నూర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి పంజాబీ సింగర్కి ఈ బెదిరింపు కాల్స్ రావడం వెనుక పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? రవి, దాదాపు మనకు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఢిల్లీలో కూడా బిష్ణోయ్కి సంబంధించినటువంటి అనుమానితులు, ఆయనకు సంబంధించినటువంటి కాల్పుల పరంపరను కూడా మనం దాదాపు గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అదే విధంగా ముంబైలో చాలా ఫేమస్ అయినటువంటి పంజాబీ అండ్ తర్వాత హిందీ గాయకులు ఇద్దరు కూడా అంటే బెదిరింపు కాల్స్, ఆ బెదిరింపు కాల్స్ ఇక్కడ బిష్ణోయ్ నుంచి వచ్చినట్లు కూడా ఇది చెప్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి కీలకంగా పోలీసులు ఇంకా సమాచారాన్ని అధికారికంగా కూడా ప్రకటించాలి. దాదాపు మనకు పంజాబీ గాయకుడు దిల్నూర్ తర్వాత మనకు బీ ప్రాక్, ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు. వీరిద్దరు స్నేహితులు. ఇక్కడ మనకు ఏదైతే కాల్ వచ్చినటువంటి సమయంలో ఇక్కడ బీ ప్రాక్ ఫోన్ ఎవరైతే కాల్ అంటే చేసినటువంటి ఎవరైతే దుండగులు వారు బీ ప్రాక్ ఫోన్ కాల్ కి నంబర్ కి చేశారు. అయితే ఆ కాల్ ని దిల్నూర్, ఇతడు పంజాబీ గాయకుడు, ఆయన ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తిన తర్వాత అక్కడి నుంచి తనకు కొంత అసభ్యకరంగా పదాలు అంటే వివాదభరితంగా మాట్లాడేటటువంటి భాషను తనను వెంటనే డిస్కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మరి సెకండ్ కాల్ కూడా అదొక ఇంటర్నేషనల్ కాల్ నంబర్ నుంచి రావడంతో ఒక్కసారిగా కూడా దానికి సంబంధించినటువంటిది కాల్ రికార్డింగ్ కూడా చేసినటువంటి సందర్భము, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఈ ఇద్దరు గాయకులకు సంబంధించినటువంటిది పోలీసులకు జనవరి 6వ తేదీన సాయంత్రము ఈ కాల్ రావడం జరిగింది. కానీ ఆ కాల్ కి సంబంధించినటువంటిది వార్త ఇప్పుడు ఇంత లేట్ గా రావడానికి కంటిన్యూగా ఇప్పుడు ఏదైతే లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించినటువంటిది బెదిరింపు కాల్స్ కూడా మనకు ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉండడంతో వాళ్ళు ఇప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావడం అనేది దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా అంటే దాదాపు 10 కోట్ల రూపాయలను వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే వారం రోజుల్లో హతం చేస్తామంటూ కూడా బెదిరింపు కాల్లో ఉండేటటువంటి పూర్తి సమాచారం దీనికి సంబంధించినటువంటిది. అసలు ఈ బీ ప్రాక్ అన్నటువంటిది ఇతడు కూడా పంజాబీ సింగరే. వీరిద్దరు కూడా అంటే ఇటు మనకు దిల్నూర్ అనుకోవచ్చు, తర్వాత బీ ప్రాక్ అనుకోవచ్చు, వీరిద్దరు కూడా సింగర్స్. అటు హిందీ తర్వాత పంజాబీలో చాలా ఫేమస్ అయినటువంటి సింగర్స్. అంటే వీళ్ళు చాలా అంటే పంజాబీకి సంబంధించినటువంటి సాంగ్స్ లో కొంత దేశభక్తికి సంబంధించినటువంటి సాంగ్స్ వీటన్నిటిని కూడా ఎక్కువగా వాళ్ళు ప్లే చేస్తున్నటువంటిది. వీరిని బెదిరింపు కాల్స్ రావడం అన్నది ఇక్కడ దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు మరి బయట పెట్టేది కొద్దిసేపట్లో దీనికి పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అనేక సినిమాల్లో పాడినటువంటి పాటలు కూడా అక్కడ ఉండేటటువంటి మనకు పంజాబ్ అనుకోవచ్చు, హిందీకి సంబంధించినటువంటిది చాలా మంది ఫాలోవర్స్ కూడా 1000 మంది ఫాలోవర్స్ వీరికి ఉన్నారు. కానీ వీరికి ఈ విధంగా లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించినటువంటి బెదిరింపు రావడము, తర్వాత వారం రోజుల్లో 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే గతంలో మేము ఏ విధమైతే దాడులు చేశామో, ఏ విధమైతే హత్య చేశామో అది మీకు అదే గతి పడుతుంది అంటూ కూడా ఆ ఫోన్ కాల్లో ఉండేటటువంటి సంభాషణ. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రము దీనికి సంబంధించినటువంటిది బీ ప్రాక్, అసలు ఇతడు ప్రతీక్ బచ్చన్ ఇతని పేరు. వీరిద్దరు దిల్నూర్, ఇద్దరు కూడా ఒక మంచి సింగర్స్. దీనికి అంటే ఈ తీసుకోవడం జరిగింది. దీనికి పూర్తి సమాచారాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నారు.
రైట్ కళ, అంటే మరో పక్క ఈ బెదిరింపు కాల్స్ రావడంతో నిఘా సంస్థలు ఏమన్నా అంటే వీటిపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే బెదిరింపు కాల్స్ దీని వెనక మాఫియా డాన్లు ఎవరన్నా ఉన్నారనే విధంగా ఏమైనా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కళ? అంటే దాంట్లో మనకు ఏదైతే బెదిరింపు కాల్లో వచ్చినటువంటి అన్నటువంటి పేరు చెప్పడం జరిగింది. దీనితో ఇక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అనుచరులే ఈ కాల్ చేస్తూ కానీ ఇప్పుడు చాలా మంది మనం ఢిల్లీలో కానీ ఇటు ముంబై కానీ దాదాపు అనుచరులము అంటూ కూడా ఒక జిమ్ సెంటర్ పై కూడా దాడి చేసినటువంటి ఉదంతం కూడా మనం చూసాము. దాదాపు 2 కూడా ఢిల్లీ పోలీసులు దాదాపు 4 రోజుల క్రితం కూడా ఛేదించారు. ఏదైనా అంటే ఒక గ్యాంగ్ తన ప్రెస్టేజ్ ఇష్యూ కొరకు అనుకోవచ్చు, ఒక బిజినెస్ పేరును వాడుకుంటున్నారు అనేటువంటిది ఏదైనా కాల్ వచ్చిందంటే కూడా మేము బిజినెస్ అనుచరులం అని చెప్పేసరికి అవతల వాళ్ళు భయపడతారన్న దాంతో ఈ విధంగా కూడా పేరుని కూడా కొంత ఆ విధంగా యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, నిజంగానే దీనికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉందన్నటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో చాలా మంది డిస్నే అనుచరులం అంటూ కూడా కాల్ చేస్తున్నటువంటి పరిణామాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ఫ్యాషన్ గా ఒక టైటిల్ ని పెట్టుకొని కాల్ చేసి బెదిరింపు కాల్స్ అన్నది రైట్, థ్యాంక్ యూ కళ.